వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. ఈ వీడియోలో బీజగణిత పద్ధతులను ఉపయోగించి రేఖీయ సమీకరణాల జతకి సాధనని ఏ విధంగా కనుక్కోవాలో వివరించుకుందాం. ఇవి చేయండిలోని ఒక సమస్యని తీసుకుని అంటే బీజగణిత పద్ధతులుగా మనకు ప్రతిక్షేపణ పద్ధతి, చరరాశిని తొలగించే పద్ధతి ఇవ్వడం జరిగింది. ముందుగా నేను ప్రతిక్షేపణ పద్ధతిని ఇవి చేయండిలోని మొదటి సమస్యని తీసుకొని వివరిస్తున్నాను. ఇక్కడ ఒకటో సమస్య ఇవి చేయండిలో ఒకటి 3x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ -1, x మైనస్ y ఈజ్ ఈక్వల్ -1 అని ఈ రెండు రేఖీయ సమీకరణాలని ప్రతిక్షేపణ పద్ధతిని ఉపయోగించి సాధించుము అంటే ఏం చేయాలి? ఇందులో ఈ రెండు రేఖీయ సమీకరణాలలో ఏ రేఖీయ సమీకరణాన్నైతే ఒక చరరాశిని రెండవ చరరాశిలో సులభంగా రాయగలమో ఆ రేఖీయ సమీకరణాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏంటి? ఈ రెండు రేఖీయ సమీకరణాలలో ఏదైనా ఒక చరరాశిని రెండవ చరరాశిలో సులభంగా రాసేటట్టు ఉన్న సమీకరణాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, x మైనస్ y ఈజ్ ఈక్వల్ -1 ఉంది. దీన్ని నేను తీసుకుంటున్నాను. x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -1ని తీసుకొని ఇప్పుడు x ని అనే చరరాశిని రెండవ చరరాశి y లో రాస్తున్నాను. అంటే ఈ -y ని పక్షాంతరం చెందిస్తే ఏమవుతుంది? +y అవుతుంది. y మైనస్ 1 అంటే ప్రతిక్షేపణ పద్ధతి యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయంటే, మొదటగా స్టెప్ 1 ఏం చేయాలి? ఈ రెండు రేఖీయ సమీకరణాలలో ఏదైనా ఒక రేఖీయ సమీకరణాన్ని తీసుకొని ఒక చరరాశిని రెండవ చరరాశిలో తెలపాలి. ఇక్కడ నేను ఏం చేసిన? స్టెప్ 1 చేసిన. అంటే x మైనస్ y ఈజ్ ఈక్వల్ -1 అంటే ఈ రెండు రేఖీయ సమీకరణాల్లో ఒక రేఖీయ సమీకరణం x మైనస్ y ఈజ్ ఈక్వల్ -1 తీసుకొని ఇందులో ఉన్న ఒక చరరాశి x ని రెండవ చరరాశిలో తెలిపాను, y మైనస్ 1 గా రాశాను. ఇప్పుడు దీని ఏం చేయాలంటే స్టెప్ 2. ఇప్పుడు స్టెప్ 2 ఏంది? మిగిలిన మొదటి సమీకరణంలో x బదులు ప్రతిక్షేపించాలి. మనది ప్రతిక్షేపణ పద్ధతి కదా. ఇప్పుడు మనం రెండవ సమీకరణం తీసుకొని ఒక చరరాశి రెండవ చరరాశిలో తెలిపినాం కాబట్టి ఈ x విలువని మొదటి సమీకరణంలో రాయాలి. ఓకేనా? 3 ఇంటూ మొదటి సమీకరణంలో x ఈజ్ ఈక్వల్ y మైనస్ 1 ను 1 అంటే దీన్ని 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. 1లో ప్రతిక్షేపించగా అంటే x ప్లేస్ లో మనం y మైనస్ 1 తీసుకోవాలి. 3 ఇంటూ y 1 ఇంప్లాయిస్ 3 ఇంటూ y మైనస్ 1 మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు చూడండి, ఈ మొదటి సమీకరణం ఏమైపోయింది? ఒకే చరరాశిలోకి మారిపోయింది. ఇప్పుడు ఒకటే చరరాశి ఒకటే సమీకరణం, దీన్ని సాధించాలి. దీని నుంచి y విలువను కనుక్కోవాలి. అంటే 3 ఇంటూ y 3y, 3 ఇంటూ -1 -3 మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు -1. చూడండి, సజాతీయ పదాలు అంటే 3y మైనస్ 5y వ్యతిరేక గుర్తులు ఉన్నాయి అంటే -2y అవుతుంది. ఈ -3 పక్షాంతరం చేస్తే +3 -1 +3 -2y ఈజ్ ఈక్వల్ టు -1 +3 +2 y ఈజ్ ఈక్వల్ టు 2. ఈ -2 అనేది y ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ 2 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. 2 1 జా 2 1 జా మనకేముంది? y ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఈ విలువని కనుక్కున్నాం కదా. ఈ విలువని y ఈజ్ ఈక్వల్ -1ని x ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 లో రాసినట్లయితే మనకు x విలువ తెలుస్తుంది. x ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ -1 ఇందులో రాసేది -1 -1 x ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? -2. ఇప్పుడు సాధన ఏమైంది? ఈ రెండింటి యొక్క సాధన ఏమవుతుంది? -2 x ఈజ్ ఈక్వల్ టు -2 y ఈజ్ ఈక్వల్ టు -1 అనేవి 3x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు -1 x మైనస్ y ఈజ్ ఈక్వల్ -1 సాధన. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ -2 కావాలని మనము వెరిఫికేషన్ చూద్దాం.
x ఈక్వల్ -2 y ఈక్వల్ -1 ని ఈ రెండు సమీకరణాల్లో ఒక దాంట్లో రాసి చూద్దాం. అంటే ఒకటిలో రాద్దాం. x ఈక్వల్ టు -2 y ఈక్వల్ టు -1 ఏంటి 1 ఇంప్లాయిస్ 3 ఇంటూ -2 మైనస్ ఆఫ్ 5 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ -1. 3 ఇంటూ -2 ఏమవుతుంది -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ -1 -6 ప్లస్ 5 -1 ఈజ్ ఈక్వల్ -1. అంటే ఏమైతుంది RHS లో -1 ఉంది. మనం LHS ని సింప్లిఫై చేస్తే కూడా -1. అంటే x ఈజ్ ఈక్వల్ -2 y ఈజ్ ఈక్వల్ -1 అనేది ఈ రేఖీయ సమీకరణాల జతకు సాధన అవుతుంది. ఇవి చేయండిలో రెండవ సమస్యని తీసుకున్నాను. దీన్ని కూడా ప్రతిక్షేపణ పద్ధతిని ఉపయోగించి ఈ రేఖీయ సమీకరణ జతకి సాధించాలి, సాధనని కనుక్కోవాలి. ఇక్కడ చూడండి x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ -1 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ 12. అంటే స్టెప్ 1 ప్రతిక్షేపణ పద్ధతిలో స్టెప్ 1 ఏంటి? ఈ రెండు సమీకరణాల్లో ఏదైనా ఒక సమీకరణం ఒక చరరాశిని రెండవ చరరాశిలో తెలపాలి. x ని y లలో గాని y ని x లలో గాని. నేను మొదటి సమీకరణం తీసుకొని దాన్ని x ఈజ్ ఈక్వల్ టు y లలో రాస్తున్నాను. దీన్ని 1 అనుకుంటున్నాను, సమీకరణం 1. దీన్ని 2 అనుకుంటున్నాను. ఇచ్చిన సమీకరణాలను 1ని తీసుకొని 1ని ఏం చేస్తున్నా -2y -1. ఇప్పుడు x ని చరరాశిని రెండవ చరరాశిలో తెలపడం జరిగింది. ఈ విలువని సమీకరణం 2లో రాస్తున్నాను. x ప్లేస్ లో -2y -1. దీన్ని 3 అనుకుందాం. 3ని అంటే సమీకరణం 3ని 2లో రాయగా అంటే 2లో ప్రతిక్షేపించగా, మన పద్ధతి ప్రతిక్షేపణ పద్ధతే కదా, ప్రతిక్షేపించగా సమీకరణము 2లో ప్రతిక్షేపించగా 2 ఇంప్లాయిస్ సమీకరణం 2 ఏమైపోతుంది మొత్తం వైలలో మారిపోతుంది. x ప్లేస్ లో -2y -1 తీసుకోవాలి. -2y -1 -3y ఈజ్ ఈక్వల్ 12. ఇప్పుడు రెండు చరరాశిలో ఉన్న సమీకరణం అనేది ఒకే చరరాశిలోకి మారిపోయింది, వైలోకి మారిపోయింది. 2 ఇంటూ -2y -4y 2 ఇంటూ -1 -2 -3y ఈజ్ ఈక్వల్ 12. ఈ -2ని ఇటు పంపిస్తే ఏమవుతుంది -4y -3y అంటే -7y అవుతుంది. ఈ -2ని పక్షాంతరం చెందిస్తే మైనస్ ఉంది కాబట్టి ధన విలువ అవుతుంది. 12 ప్లస్ 2 -7y ఈజ్ ఈక్వల్ 14. y ఈజ్ ఈక్వల్ టు 14/7. 7 1 జా 7 2 జా అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది -2. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -2ని సమీకరణము 3లో రాస్తున్నట్లయితే మనకేమొస్తుంది x విలువ తెలుస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు -2ని 3లో సమీకరణం 3లో వ్రాయగా లేదా ప్రతిక్షేపించగా 3 ఇంప్లాయిస్ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ -2 ఇంటూ -2 ఆఫ్ -2 -1. x ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4 -1 x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకేమో తెలిసింది x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు -2. వీటిని సమీకరణం 2లో ప్రతిక్షేపించి ఇవి సాధన అవుతుంది కదా, మరి సరి చూద్దాం. సమీకరణం 2ని ప్రతిక్షేపిస్తే మనకు 12 వస్తుందా లేదా చూద్దాం. ఎడమ వైపులను 2లో రాయగా 2 ఇంటూ 3 -3 ఇంటూ -2 x ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తున్నాను, y ఈజ్ ఈక్వల్ -2 రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు 12. చూడండి 2 3 జా 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 జా 6 ఈజ్ ఈక్వల్ 12. 6 ప్లస్ 6 12 అంటే 12 ఈజ్ ఈక్వల్ 12. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు -2 రేటివి సాధన అనుట సరైనదే. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు -2లు ఈ సమీకరణాలకు సాధన అవుతుంది. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు -1 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు లకు సాధన
అగును. ఇవి చేయండిలో మూడవ సమస్యని చూద్దాం. 2x + 3y = 9, 3x + 4y = 5. అంటే ప్రతిక్షేపణ పద్ధతిని ఉపయోగించి ఈ రెండు రేఖీయ సమీకరణాల సాధనని కనుక్కోవాలి. రెండు రేఖీయ సమీకరణాలకి. ఓకేనా? ఇక్కడ స్టెప్ 1 ఏంటి? ఏదైనా ఒక సమీకరణంలోని ఒక చరరాశిని రెండవ చరరాశిలో తెలపాలి. సాధన 2x + 3y = 9. దీని నుంచి 2x = 3y యువతలకి పంపిస్తే 9 - 3y ప్లస్ 3y ఉంది కదా, పక్షాంతరం ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. x ఏమవుతుంది? 9 - 3y/2. ఇది సమీకరణం 1, ఇది 2, ఇది 3. మరి 1ని మనం ఏం చేసినాము? తీసుకొని సమీకరణం 1ని తీసుకొని x అనే దాని చరరాశి x ని చరరాశి y లోకి మార్చాము. ఇప్పుడు ఈ x = 9 - 3y/2 ని సమీకరణం 2లో రాద్దాం. ఓకేనా? 3ని సమీకరణము 2లో వ్రాయగా లేదా ప్రతిక్షేపించగా 2 ఏమవుతుంది? 2 ఇంప్లైస్ 3 × x అంటే ఇదే కదా, 9 - 3y/2 ప్లస్ 4y = 5. మనం 2 అనేది ఏమవుతుంది? 2కు 1కి వరుస సంఖ్యల కాసంగా వాటి యొక్క లబ్ధమే అవుతుంది. అంటే 3 × 9 మైనస్ 3 × 3 మల్టిప్లై చేస్తున్నా, 3 × 3y ప్లస్ 2 × 4y అంటే 2 × 4y/2 = 5. ఇప్పుడు 3 9ల 3 × 9 అంటే 27, 3 × 3 అంటే 9y ప్లస్ 2 × 4y అంటే 8y. ఇక్కడ ఉన్న ఈ 2 ఏమవుతుంది? 5ని గుణిస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే. ఇప్పుడు 9y - 9y ప్లస్ 8y మైనస్ 1y అంటే మైనస్ y. 27 మైనస్ y 5 2 10. ఓకేనా? ఇప్పుడు ఈ మైనస్ y ని ఇటు పంపిద్దాం. 27 = 10 ప్లస్ y. y ఏమవుతుంది? 27 మైనస్ 10. y = 17. y = 17. ఇప్పుడు ఈ y = 17ని సమీకరణము 3లో రాద్దాం. y = 17ని 3లో ప్రతిక్షేపించగా లేదా వ్రాయగా 3 ఇంప్లైస్ x = 9 మైనస్ 3 × y. y వాల్యూ ఏంటి? 17 వచ్చింది మనకు. 17/2. x = 9 మైనస్ 3 × 17 17 ముళ్ళ 51/2. x = 9 మైనస్ 51 అంటే మైనస్ 42/2. 1 2 21. x = మైనస్ 21. therefore x = మైనస్ 21, y = 17 లు ఇచ్చిన రేఖీయ సమీకరణాల జతకి ఏమవుతాయి? సాధన అవుతుంది. మనము ఇప్పుడు 2లో రాద్దాం ఈ విలువలని. 2 ఇంప్లైస్ 3 × -2 ప్లస్ 4 × 17 21. ఇక్కడ -2 కాదు, 21 17 4 = 5. 3 × -21 అంటే -63 ప్లస్ 17 4 4 × 17 ఏమవుతుంది? 68 ప్లస్ 68 = 5. -63 ప్లస్ 68 68 - 63 అంటే 5. 5 = 5.
therefore x is equal to -21 y is equal to 17 అనేవి ఈ రెండు రేఖీయ సమీకరణాల జతకి సాధన అనుట సరి అయినదే. నాలుగవది x plus 6 by y is equal to 6, 3x minus 8 by y is equal to 5 అని ఇవ్వబడింది. దీన్ని కూడా ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించము అన్నాడు. ఇక్కడ మొదటి సమీకరణాన్ని ఇది 1 ఇది 2 అనుకుందాం. ఇక్కడ దీన్ని చరరాశి x ని is equal to ఏమని రాస్తున్నాను, 6 మైనస్ ప్లస్ 6 by y ఏమవుతుంది, అక్షాంతరం చేసి -6 by y అవుతుంది. అంటే చరరాశి x ని రెండవ చరరాశి y లో రాశాను. ఇప్పుడు దీన్ని సమీకరణం 3 అనుకుందాం. మొదటి సమీకరణం తీసుకొని అందులో ఉన్న చరరాశి x ని చరరాశి y లో రాశాను కాబట్టి ఇప్పుడు దీన్ని సమీకరణం 2లో ప్రతిక్షేపిద్దాం. 3ని సమీకరణం 3ని 2లో ప్రతిక్షేపించగా ఇప్పుడు సమీకరణం 2 మొత్తం ఏమవుతుంది, ఒకే చరరాశి y లోకి మారిపోతుంది. x ప్లేస్ లో 2 ఇంప్లాయిస్ 3 ఇంటూ x ప్లేస్ లో 6 మైనస్ 6 by y మైనస్ 8 by y is equal to 5. 3 తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 6 18 మైనస్ 3 ఇంటూ 6 18 by y ఇక్కడ ఏమి లేకపోతే 1 మైనస్ 8 by 5 is equal to 5. ఇక్కడ y అంటే సజాతీయ భిన్నాలు అంటే మనం పైన ఉన్న లవాలని మధ్యలో ప్లస్ ఉందనుకోండి యాడ్ చేసుకోవాలి. రెండు ఒకే గుర్తుంటే కలుపుకోవాలి. రెండు లేదా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ రెండు ఒకే గుర్తున్నది, మైనస్ గుర్తుంది కాబట్టి 18 మైనస్ 18 మైనస్ 8 ఏమవుతుంది, -26 by y is equal to 5. చూడండి ఈ 5ని తీసుకొద్దాం, పక్షాంతరం చెందిస్తే మైనస్ అవుతుంది. ఈ -26 by y is equal to పంపిస్తే +26 by y అవుతుంది. 18 minus 5 13 is equal to 26 by y. Cross multiplication చేద్దాం. 13y 13 into y is equal to 26. y is equal to 26 by 13. 13 ones are 13 twos are. మనకు y వాల్యూ ఏమో y is equal to 2. y is equal to 2 ని సమీకరణము 3లో ప్రతిక్షేపిద్దాం. ని సమీకరణం 3లో ప్రతిక్షేపించగా 3 implies x is equal 6 minus 6 by y. y 6 by y అంటే 2 2 ఒకట్ల 2 మూడుల. x is equal to 6 minus 3. x is equal to 3. ఏంటి, therefore x is equal to 3, y is equal to 2లు ఏంటి ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతాయి. మరి ఈ సాధన కరెక్ట్ సరైనదా లేదా చూద్దాం. 2లో రాదా, x is equal to 3ని y is equal to 2ని సమీకరణం 2లో రాసి చూద్దాం. 2 implies 3 ఇంటూ x ప్లస్ లో 3 రాస్తున్నాం మైనస్ 8 by y అంటే 2 is equal 5. 2 ఒకట్ల 2 నాలుల 3 ఇంటూ 3 9 మైనస్ 4 is equal 5. 9 మైనస్ 4 5 is equal 5. చూడండి LHS విలువ 5, RHS విలువ కూడా 5. కాబట్టి ఇవి ఇచ్చిన సమీకరణాలకి సాధన అగును. ఇప్పుడు ఇవి చేయండిలో 5వ సమస్యను చూద్దాం. 0.2 into x plus 0.3 into y is equal to 13 మొదటి సమీకరణం. రెండోది 0.4 into x plus 0.5 into y is equal to 2.3 ఇది రెండవ సమీకరణం. చూడండి ఇక్కడ వీటి యొక్క చరరాశి గుణకాలు ఏంటి,
0.2, 0.3, 0.4, 0.5. వీటిని మనం ఇప్పుడు ఏం చేద్దాం, వీటిని p/q రూపంలో మార్చుకుందాం. దశాంశ బిందువును తొలగించి ఇక్కడ 0.2 ఉంది కదా, దశాంశ బిందువు తర్వాత ఒకటే అంకె ఉంది కాబట్టి నేను ఏమని రాసుకుంటున్నా, దీన్ని 2/10, 2x/10, దీని 3y/10 is equal to 13. ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు, 4x/10 ప్లస్ 5y/10 23/10. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సజాతీయ భిన్నాలు కాబట్టి 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 10 అనేది కాసాగ్ అవుతుంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 13 into 10. ఇక్కడ కూడా 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 10 అనేది ఏమవుతుంది కాసాగ్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే అటు పంపిస్తే 10 into 23/10. ఈ 10 క్యాన్సల్. ఇక్కడ ఏముంటుంది 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. ఇక్కడ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 130. దీని సమీకరణం 1గా, దీని సమీకరణం 2. ఓకేనా, ఇచ్చిన సమీకరణాలను ఈ విధంగా మనం మార్చుకున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక చరరాశిని x ని వైలలో రాద్దాం. అంటే మొదటి సమీకరణాన్ని తీసుకుంటున్నాను, దీని నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నానంటే 130 మైనస్ 3y. సమీకరణం 1ని విధంగా రాస్తున్నాం. స్టెప్ 1 అన్నమాట. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏంటి 130 మైనస్ 3y/2. ప్రతిక్షేపణ పద్ధతిలో మనం మొదటగా ఏం చేయాలనుకున్నాము, ఏదైనా ఒక సమీకరణంలో నుంచి ఒక చరరాశిని రెండవ చరరాశిలో రాయాలి, రాసిన దాన్ని వేరొక సమీకరణంలో ప్రతిక్షేపించాలి. దీన్ని ఇప్పుడు మొదటి సమీకరణం తీసుకుని x ని వైలలో రాస్తాం కాబట్టి ఈ విలువని రెండవ సమీకరణంలో రాసుకోవాలి. దీన్ని 3 అనుకుందాం, సమీకరణం 3ని సమీకరణం 2లో ప్రతిక్షేపించగా అప్పుడు 2 ఏమైపోతుంది, 2 చరరాశిలో ఉన్న రేఖీయ సమీకరణం కాస్త ఒక చరరాశిలోకి మారిపోతుంది, అది y లోకి మారిపోతుంది. x అంటే 4 ఇంటూ x అంటే ఏంటి 130 మైనస్ 3y/2 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్, ఇది 2 ఇంప్లైస్ అందాం, 2 నుంచి రాస్తాం కదా, ఈజ్ ఈక్వల్ టు 23. 2 1ల 2 2ల. ఓకేనా, 2తో మల్టిప్లై చేసినట్లయితే 2 ఇంటూ 130 మైనస్ 3y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23 ఉంది. ఇప్పుడు 2తో ఈ బ్రాకెట్ లో ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 130 అంటే 260 మైనస్ 2 ఇంటూ 3 6y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. మైనస్ 6y ప్లస్ 5y ఏమవుతుంది 260 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 23. 260 మైనస్ y నీటి పంపిస్తే ప్లస్ y అవుతుంది, 23 నీటి తీసుకొస్తే మైనస్ అవుతుంది, మైనస్ 23 ఈజ్ ఈక్వల్ ప్లస్ y. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 260 మైనస్ 23, y ఈజ్ ఈక్వల్ టు 237. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 237 ని సమీకరణం 3లో ప్రతిక్షేపిద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 237 ని సమీకరణం 3లో ప్రతిక్షేపించగా లేదా వ్రాయగా అప్పుడు x విలువ తెలుస్తుంది. 3 ఇంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 130 మైనస్ 3y 3 ఇంటూ 237/2. చూడండి x ఈజ్ ఈక్వల్ 130 మైనస్ 3 ఇంటూ 237, 7 ముళ్ళ 21 అంటే 2, 3 ముళ్ళ 9 ప్లస్ 2 11 అంటే 1, 3 2 6 ప్లస్ 1 711/2. చూడండి ఇప్పుడు 711లో నుంచి
130ని తీసేయండి. 1 ఇక్కడ 8 ఇదేమవుతుంది 6 - 1 అంటే 581. x ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో 581 ఇది 2. therefore x ఈజ్ ఈక్వల్ టు 581 by 2, y ఈజ్ ఈక్వల్ టు 237. ఇచ్చిన సమీకరణాలకు ఏమవుతాయి సాధన అవుతాయి. మరి వెరిఫై చేద్దాం సరి అయిందా లేదా. x ఈజ్ ఈక్వల్ టు 581/2, y ఈజ్ ఈక్వల్ టు 237 లను 2లో రాయగా అంటే సమీకరణం 2లో ప్రతిక్షేపించగా అని. అంటే 2 ఇంప్లాయిస్ 4 ఇంటూ ఎక్స్ అంటే 581/2 ప్లస్ చూడండి ఇక్కడ మైనస్ కదా 130 మైనస్ 711 అంటే ఏమవుతుంది -531 కాదు -581 అవుతుంది. ఇది -581 అవుతుంది. 130 మైనస్ 711/2 అంటే 130లో నుంచి 711ని తీసేస్తే -581/2. x ఈజ్ ఈక్వల్ టు -581/2, y ఈజ్ ఈక్వల్ 237. ఇప్పుడు ఈ విలువలు అనేవి ఏమవుతాయి ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతాయి. వీటిని x ఈజ్ ఈక్వల్ -581/2, y ఈజ్ ఈక్వల్ 237 లను సమీకరణము 2లో రాసి ఇవి సాధన సరైనదా లేదా చూద్దాం. 2 ఇంప్లాయిస్ -581/2 ప్లస్ 5y y అంటే ఏంటి 237 ఈజ్ ఈక్వల్ టు 23. ఓకేనా. ఇప్పుడు 2 1s 2 2s చూడండి ఏమవుతుంది 2 ఇంటూ -581 ప్లస్ 5 ఇంటూ 237 ఈజ్ ఈక్వల్ టు 23. చూడండి 2 ఇంటూ 581 గుణించండి. 2 1 2, 2 8 16, 2 5 10 ప్లస్ 1 11 అంటే -1162. ఇప్పుడు 5 తోటి దీన్ని మల్టిప్లై చేయండి. ప్లస్ 5 7 5 35, 5 5 3 15, 3 18, 5 2 10, 5 2 10 ప్లస్ 1 11 అంటే ఏమైపోయింది 1185 ఈజ్ ఈక్వల్ టు 23. చూడండి -1162 ప్లస్ 1185 ఇందులో నుంచి తీసేస్తే 2 - 5 3, 5 - 2 అనమాట. 8 - 6 అంటే 2, 1 నుంచి 1 పోతే 0, 1 నుంచి 1 పోతే 0 ఈజ్ ఈక్వల్ టు 23. చూడండి RHS విలువ LHS విలువ రెండు కూడా సమానమైనవి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు therefore ఏమని రాయొచ్చు -581/2 y ఈజ్ ఈక్వల్ టు 237 ఏంటి ఇచ్చిన సమీకరణాలకి సాధన అగును. 6వ సమస్యని చూద్దాం. √2 into x plus √3 into y is equal to 0. √3 into x minus √8 into y is equal to 0. వీటికి ప్రతిక్షేపణ పద్ధతిని ఉపయోగించి సాధన కనుక్కుందాం. అంటే ఇచ్చిన సమీకరణంలో దీన్ని 1 మొదటి దాన్ని 1 దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు ఒకటి సమీకరణం 1ని తీసుకుని √2 into x ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాస్తున్నాను √3 into y. x ఈజ్ ఈక్వల్ టు ఈ √2 ఏం చేస్తుంది LHS ని మల్టిప్లై చేస్తుంది. RHS వస్తే RHS ని డివైడ్ చేస్తుంది. √3 into √3/2 into y మైనస్ √3/√2 into y. ఓకేనా. ఇక్కడ ఏం చేసాం ఒకటి సమీకరణం 1లో రెండు చరరాశులు ఉన్నాయి x y. ఈ x ని y లో రాశాను. దీని సమీకరణం 3 అనుకుందాం. 3ని సమీకరణం 2లో ప్రతిక్షేపిద్దాం. సమీకరణం 3ని
సమీకరణం 2లో ప్రతిక్షేపించగా అప్పుడు ఏమవుతుంది? 2 అనేది 2 చరరాశుల్లో ఉన్న రేఖీయ సమీకరణం అనేది ఒక చరరాశిలో రేఖీయ సమీకరణముగా మారుతుంది. x ప్లేస్ లో మనం -√3/2 ఇంటూ y రాద్దాం. √3 ఇంటూ x ప్లేస్ లో ఏంటి? -√3/√2 √3 ఇంటూ y -√8y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ √3, ఇది -√3, ప్లస్ ఇంటూ మైనస్ -√3 ఇంటూ √3, √3 కి స్క్వేర్ అంటే 3y బై √2 -√8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏముంది? 1. మనకు ఎల్సిఎం ఏమవుతుంది? √2 అవుతుంది. -3y √2 ఎల్సిఎం కాబట్టి √2 ఇంటూ 1 √2, √2 ఇంటూ √8 √16 to y is equal to 0. -3y √16y means -4y. √16 means 4 కదా. 4y is equal to 0 into √2. -3y -4y ఒకే గుర్తున్నాయి కాబట్టి -7y is equal to 0. y is equal to 0 by -7 అంటే 0. y వాల్యూ 0 వచ్చింది. y is equal to 0 ని 3 లో వ్రాయగా 3 ఇంప్లైస్ సమీకరణం 3 ఏమవుతుంది? x is equal -√3/√2 ఇంటూ y దగ్గర 0 సంథింగ్ ఇంటూ 0 ఇంటూ సంథింగ్ 0 x వాల్యూ 0 అయింది. therefore x is equal to 0, y is equal to 0 లేమకి ఇచ్చిన సమీకరణాలకి సాధన అవుతుంది. చూడండి, మనము ఇందులో రాద్దాం సమీకరణం 2లో వీటి వాల్యూస్ ని. సమీకరణం 2లో రాసినట్లయితే √3 ఇంటూ 0 -√8 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. √3 ఇంటూ సంథింగ్ ఇంటూ 0, 0 -0 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0. LHS వాల్యూ 0నే, RHS వాల్యూ 0నే. అంటే మనకు ఏమవుతున్నాయి? x is equal to 0, y is equal to 0 ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును. అంటే ఇక్కడ మనకేమైంది? a1x ప్లస్ b1y, c1 అనేది 0 అయింది, ఇక్కడ c2 కూడా 0 అయింది. అంటే ఈ సమీకరణాల్లో a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0 ఉన్న ఈ రేఖీయ సమీకరణాల్లో c1 is equal to c2 is equal to 0 అయినట్లయితే అప్పుడు ఏమవుతుంది? a1x ప్లస్ b1y is equal to 0, a2x ప్లస్ b2y is equal to 0 లకి సాధన అనేది 0,0. అంటే వీటి యొక్క రేఖాచిత్రం ఏమవుతుంది? మూల బిందువు గుండా వెళ్తుంది కాబట్టి వీటి యొక్క సాధన ఏమవుతుంది? 0,0 అవుతుంది. ఎప్పుడు? స్థిర పదాలు లేకుండా ఓన్లీ 2 చరరాశులతో సమీకరణం ఉన్నట్లయితే, రేఖీయ సమీకరణం ఉన్నట్లయితే వాటి యొక్క సాధన అనేది 0,0. x is equal to 0, y is equal to 0 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.